లెట్స్ బిగిన్ ది షో. అందరికీ ఈ సందర్భంగా అందరికీ ఈ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అటు చూడు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏదో తేడాగా ఉంది. పేరు లిల్లీ జోసెఫ్. క్రిస్టియన్సా? యా. ఫాదర్. ఏ చర్చ్? అదరడాలు బెదరడాలు మనకి తెలియవు. పట్టు బొట్టు ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి దయచే. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి దయచే. మరి వైఫ్ నైఫ్ లైఫ్ గేమ్ ఆడదామని. ఇది ఎప్పుడు పెట్టా? ఇప్పుడే సార్. అదేం గేమ్ అండి? నీ నెత్తి మీద పండెట్టి ఇది విసురుతా. నీ లక్కు బాగుంటే ఇది వెళ్ళి పండుగ తగులుతుంది. పండు లక్కు బాగుంటే ఇది వెళ్ళి నీ గుండెకు చూడరా. టాప్ 10 పాపులర్ చీఫ్ మినిస్టర్స్ లిస్ట్ ని రిలీజ్ చేసింది ఇండియా టుడే. అందులో జగన్మోహన్ రెడ్డి లేరు. సో ఇంతకు ముందు అధికారం రాకముందు అయినా నాకు అధికారం వస్తే కనుక అందరి తల నా వైపు చూసేలాగంటే ఆంధ్ర రాష్ట్రాన్ని చూసేలాగా చేస్తాను అనేటువంటి వ్యక్తి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. టాప్ 10 పాపులర్ సీఎంస్ లిస్ట్ లో లేకపోవడం అది విచిత్రంగానే అనిపిస్తోంది. ఏదండి ఆయన కనపడ్డే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమైపోయాడు? కనుమరుగైపోయారా? నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. నమస్తే సార్, మీ కొరియర్ తీసుకున్నారుగా? నువ్వు ఇస్తే తీసుకుంటాం రా సార్. నన్ను అనుమానిస్తున్నారు. అటు చూడు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లోనూ సన్న బియ్యం మాత్రమే ఇస్తామని చెప్పారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కొడాలి నాని నో ప్రాబ్లం. సన్న బియ్యం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు అధ్యక్ష. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. సన్న బియ్యం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు అధ్యక్ష. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా? నీ అమ్మ మౌడి చెప్పాను సన్న బియ్యం. ఎంతకు తెగించారా? జగన్ గారు, మీరు ఆడవాళ్ళు డబ్బులు బాధ పెట్టకూడదు, పెద్దోళ్ళని బాధ పెట్టకండి. మా ఉసురు పోసుకుంటారు మీరు. ఎందుకు పనికిరా? మీరు బటన్ నొక్కారు కానీ డబ్బులు పడలేదు. డబ్బులు జోడించి కొట్టేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? దయచేసి మా డబ్బులు మాకు వెయ్యండి. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని బటన్ నొక్కకుండా మీరు డబ్బులు పడ్డాయని మీరు ఎందుకు మోసం చేస్తున్నారు? దీనికి మీరు ఏమంటారు సార్? అదే రామారావు ఉండేటప్పుడు 30 రూపాయలు ఇస్తామన్నాడు పింఛను. అదే చంద్రబాబు వచ్చి 2000 ఇచ్చినాడు. ఇప్పుడు మా పింఛను ఎందుకు మీరు కడుపు కొడుతున్నారు? కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి? సెక్రటరీ ఉండారు, ఇంటికాడ ఎత్తుకొని వచ్చి పింఛన్ ఇవ్వండి. నాకు ఎవరు లేదు, నీ సచివాలయానికి నీ అట్ట నడిచిపోయేది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన